పోతన ఆంధ్ర మహాభాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి రసరాజమైనటువంటి పద్యాన్ని మనం తెలుసుకుందాము. 52వ పద్యాన్ని. పావకుండచ్చులా భానుండు దీప్తులా నెబ్బంగి నిగడింతురెట్టడంతు ప్రాక్రియానాత్మకరావళి చేత బ్రహ్మాదుల వేల్పుల నకిల దంతు గణముల జగముల గణరూప భేదములతో మొరయించి తగనడంచునెవ్వడు మనము బుద్ధీంద్రియంబులు దాన యైగుణ సంప్రవాహంబునెరపు స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిర్యగమర నరాది మూర్తియునుగాక కర్మ గుణభేద ససత్ప్రకాశిగాక వెనక నన్నియుదానకు విపుదలంతు. భావం చూద్దాం. అగ్ని మంటలను సూర్యుడు వెలుగుని ప్రసరింపచేసి మళ్ళీ శమింపచేసే విధంగానే భగవంతుడు తన కిరణాల చేత బ్రహ్మదేవుడు మొదలైన దేవతలను, సకల దేవతలను, సమస్త లోకాలను నానా విధాలైన నామరూప భేదాలతో సృష్టించి లయింపచేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ తానే అయ్యి గుణాలను ప్రవర్తింపచేస్తాడు. ఆయన స్త్రీ, పురుష, నపుంసక, జంతు, దేవతల, నరుడు మొదలగు వారితో వేటి ఒక్క రూపము కలవాడు కాదు. ఆయన కర్మ గుణ భేదాలకి, సత్తు అసత్తులకి అతీతుడు. అంతేకాకుండా అవన్నీ కూడా తానే అయి ఉంటాడు. అటువంటి ఆ ప్రభువును నేను స్మరిస్తాను అని గజేంద్రుడు తన యొక్క బాధను తెలియజేస్తూ ఉన్నాడు. ధన్యవాదము.